Step into Value Zone. Value Zone. Hypermart. Button. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రాహుల్ జైన్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ప్రతి మనిషికి కూడా ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. అది సాధించగలిగేదైనా సాధించలేనిదైనా, నాకు ఒక విషయం జరిగితే బాగుంటుంది, నేను ఒక సినిమాలో హీరో అయితే బాగుంటుంది, లేకపోతే నాకు ఒక జాబ్, ఇంత మనీ సంపాదించే జాబ్ నాకు వస్తే బాగుంటుంది, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు లైఫ్ బాగుంటుంది. బేసికలీ ఇవన్నీ కోరికలు అని చెప్పవచ్చు. అయితే కోరికలకి గోల్స్కి డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? కోరికలను చూస్తే ఇవాళ పొద్దున్న లేసాక నాకు ఒక ఐడియా ఉంది, నాకు ఒకటి సాధించాలని ఉంది. ఒక కోరిక, ఒక ఆలోచన ఒకటే. గోల్ అని మాట్లాడితే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డీటెయిల్స్. దానిలో చాలా స్టెప్స్ ఉంటాయి విత్ విచ్ ఇట్ బికమ్స్ అ గోల్. ఒక విష్ ఒకటి, కోరిక అంటే నేను విష్ లాగా చూస్తాను. ఒక గోల్ అంటే ఇట్స్ అ ప్లాన్. అదొక డిఫరెన్సు. చాలామందికి కోరికలు ప్రతిరోజు ఒక్కొక్కటి ఉంటాయి, కానీ గోల్ అంటే ఒక ప్లాన్ చేసింది, ఒక ఐడియా మనం ఆలోచించుకుని నేను ఇది ఇలా సాధిస్తాను అని ఒక ఆలోచన ఉంటుంది. దట్ ప్లాన్ ఈజ్ వాట్ మేక్స్ ఇట్ అ గోల్. కోరిక అంటే నాకు హీరో అవ్వాలని అనుకోండి, అదే ఒక రాత్రి కల వచ్చింది, నేను షారుఖ్ ఖాన్ అని అనుకున్నాను, నాకు కల ఉంది, నాకు కోరిక ఉంది, నేను షారుఖ్ ఖాన్ లాంటి ఫేమస్ అవుతానా లేదా, నేను అలా యాక్టింగ్ చేయగలుగుతాను, అదొక కోరిక. కానీ అదే నేను ప్రొఫెషనల్గా నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, దానికి పద్ధతి ఏంటి, దానికి నేను ఏం చేయాలి, ఎలా అక్కడ చేరగలుగుతాను, రోడ్ మ్యాప్ ఏంటి, దాట్ బికమ్స్ అ గోల్. సో కోరిక నీ గోల్కి ఇది డిఫరెన్స్. ఒక కోరిక జస్ట్ ఒక ఐడియా, గోల్ ఈజ్ అ ప్లాన్ త్రూ విచ్ యుల్ బి రీచింగ్. మీకు ఎక్కడ చేరాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో, అది దానికి ఒక రోడ్ మ్యాప్, ప్లాన్. ఇంకా మనం గోలే మాట్లాడుతున్నాం, మనం ఇంకా యాక్షన్ మాట్లాడట్లేదు. ఆ గోల్ని కోరిక ఇది డిఫరెన్స్. మనం ఆ ప్లాన్ రావాలి, ఇక్కడికి ఎలా చేరాలో ఆలోచన, ఆ ప్లాన్ ఉంటే దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అ గోల్. అండ్ చాలామంది విషయంలో గోల్స్ కూడా అయి ఉండొచ్చు, కోరికలు అయి ఉండొచ్చు, అవి డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. అంటే లాంగ్ టైం మోటివేషన్ అనేది ఉండదు సార్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చాలామంది దాన్ని విచిత్రంగా కామెడీగా కూడా అంటూ ఉంటారు. 31st నైట్ మనం రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం నుంచి నేను ఇలా మారిపోవాలి, దిస్ ఈజ్ మై టైం, లేకపోతే ఇంక నుంచి నేను ఈ తప్పులు చేయకూడదు అని చెప్పేసి. ఇవి చూడడానికి కామెడీగా ఉన్నా చాలామందికి సీరియస్ థ్రెట్స్లా కూడా అవుతూ ఉంటాయి. కొంతమందికి స్మోకింగ్ లేకపోతే డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, మరికొంతమందికి రాంగ్ థింగ్స్ చేయడం అయి ఉండొచ్చు, మరికొంతమందికి లేజీ లైఫ్, ప్రొక్రాస్టినేషన్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళని డౌన్ఫాల్కే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హ్యాపీగా లివ్ చేయడం అనేది వాళ్ళ బర్త్ రైట్ అని చెప్పొచ్చు నా ఉద్దేశంలో. కానీ ఎందుకు మారట్లేదు? మార్పు అనేది మనకు తెలియదా, మనం మారలేమంటారు? ఓకే, ఇది నేను యాజ్ అ లైఫ్ కోచ్ చెప్తున్నాను. గోల్స్ అన్న మనం ఒక ప్లాన్ ఉండడం ఒక ఐడియా లాంటిది, ఒక పేపర్ మీద బ్లూ ప్రింట్ లాంటిది. కానీ అది యాక్షన్లో వచ్చి రోజు మనం చేయడం, అది సాధించే వరకు దట్స్ అ పాత్, దట్స్ అ జర్నీ. ఒక్కొక్క స్టెప్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా మీరు గ్రో అయ్యి ఆ గోల్ అకంప్లిష్ చేస్తారు. ఇప్పుడు ఛాలెంజ్ ఎక్కడంటే మీరు చెప్పినట్టు న్యూ ఇయర్ రెజల్యూషన్. చాలామంది 31స్ట్ని ఇది చేసేస్తాను, రేపటి నుంచి చేసేస్తాను, చేయరని చెప్పట్లేదు. కానీ అది ఎప్పటి వరకు సాగుతుంది? 7వ తారీఖు, 14వ తారీఖు, జనవరి నెల వరకు. కానీ దాని తర్వాత వీ కమ్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ వీ వర్. ఇక్కడ మీరు చెప్పిన అలవాట్లు ఏదైతే అంటారో, ఇంగ్లీష్ మనం దీన్ని ప్యాటర్న్స్ అంటాం. మనకి ఏదైతే గోల్ అనుకుంటామో అది ఇవాళ రోజులో మనం కాదు, ఇది నేను సాధించాలని డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మన జర్నీ ఏదైతే ఉంటుందో దానికోసం మనం చేంజ్ అవ్వాలి. మనలో ఏం చేంజ్ అవ్వాలి, దేర్ ఇస్ అ సైంటిఫిక్ ప్రాసెస్ టు ఇట్. చాలా వరకు మీరు చెప్పినట్టు ఇందాక మోటివేషన్ ఉంటుంది. 31st అందరూ జోష్లో మనం జిమ్కి వెళ్దాం అనుకుంటారు. మీరు జిమ్ సెంటర్స్కి వెళ్ళి ఎన్ని సబ్స్క్రిప్షన్స్, ఎన్ని రిజిస్ట్రేషన్స్ జాన్ 1st 15 డేస్లో వస్తాయో చూడండి. మీరు దానిలో నుంచి ఎన్ని రిజిస్ట్రేషన్స్ మీకు ఫెబ్లో రెన్యూవల్ అవుతున్నాయో చూడండి. మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, బెస్ట్ బిజినెస్ చెప్పాలంటే జనవరిలో జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, శుభ్రంగా డబ్బులు వస్తాయి. ఫిబ్రవరి నుంచి దానిలో సగం మంది గాయమైపోతారు. ఎందుకంటే నాకు ఇది కావాలి, నాకు ఈ గోల్ ఉంది, నేను ఇది 5 kgs తగ్గించుకోవాలా, నాకు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలా, అదొక గోల్ ఒకటి. అది ఆలోచనలో నాకు డిజైర్ ఉంది. కానీ దానికి మనకు ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా, మనం ఎందుకు చేయాలనుకుంటున్నాం, దానివల్ల ఆ కారణం వల్ల ఈ గోల్ సెట్టింగ్ ప్రాసెస్లో, ఈ జర్నీలో డిఫరెన్స్ ఉంటుంది అందరికీ. ఒకరికి వాళ్ళు కూడా చేస్తున్నారు అందుకు నేను చేయాలనుకుంటున్నాను,
కంపారిజన్ వాళ్ళు సడన్గా ట్రెండింగ్ అంటాం మనం. జనరలీ జిమ్ సబ్స్క్రిప్షన్ ఈజ్ అ ట్రెండింగ్ ఐడియా ఇన్ జనవరి. అందరూ చేస్తున్నారు కదా, మనం చేద్దాం. దాని గురించి చేస్తున్నారు కానీ నాకు ఎందుకు అవసరం ఇది, దానివల్ల నాకు ఏం బెనిఫిట్ అవుతుంది, దానివల్ల నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఆ ఆలోచనతో ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ నాట్ ఇంట్రెన్సిక్. మన వల్ల మన ద్వారా వచ్చిన మోటివేషన్ బయట నుంచి వచ్చిన మోటివేషన్ డిఫరెన్స్ ఉంటుంది. మనం గోల్ సెట్టింగ్లో ఆలోచించాల్సింది, మన గోల్ అచీవ్మెంట్లో ఆలోచించాల్సింది అంటే మన ద్వారా మనం ఎలా చేయగలుగుతామో అది ఆలోచించాలి. ఆ కారణం మనకి స్ట్రాంగ్ ఉంటే ఆ గోల్ సాధించగలుగుతాం. అంటే సార్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లైఫ్లో చాలా కష్టమైన పనులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఎస్జీ కమాండో అవ్వడం చాలా కష్టమైన ప్రాసెస్, కానీ మనుషులు దాన్ని చేస్తున్నారు, ఎన్ఎస్జీ కమాండోగా అవుతున్నారు, ఒక రియల్ లైఫ్ అంటే చూస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి దేశానికి ప్రెసిడెంట్ కూడా అవుతూ ఉన్నారు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి. ఎందుకంటే ఒక పేదరికంలో పుట్టారు, చదివారు, తర్వాత మనకి పనిచేశారు వేరే డిపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా ఇస్రోలో కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి పాలిటిక్స్ అయ్యి ఉండొచ్చు. ఇంత ఫేజ్ అనేది వాళ్ళు చూశారు. బట్ నా డౌట్ ఏంటి అంటే, ఈరోజు నేను ఒక జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఈరోజు నేను కొంచెం బెటర్గా ఉండాలి, లేకపోతే నేను స్మోకింగ్ అవి మానేయాలి, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా పాసిబిలిటీ ఉన్నవి చిన్న విషయాలు. కానీ ఎందుకు మనం మారలేకపోతున్నాం? వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, డీప్గా ఆలోచిస్తే మీరు ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అబ్దుల్ కలాం గారు అనుకోండి, లేకపోతే ఏదైనా పెద్దగా ఎన్ఎస్జీ కమాండో వాళ్ళు అనుకోండి, అవి చూస్తే అవి సాధించే వాళ్ళు ఆ లెస్ దాన్ 0.1%, 0.0001% అవి సాధించేవాళ్ళు. కానీ మనం చాలా వరకు ఎండ్ రిజల్ట్ చూస్తాం. అండ్ ఎండ్ రిజల్ట్ ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ ఎక్కడికైతే వాళ్ళు చేరారు. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా జర్నీతో ఇన్స్పైర్ అవుతున్నారంటే, మనం ఇంత సాధించాడు, ఇక్కడ ఉన్నారు అని ఆలోచించడం కంటే వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి, వాళ్ళు చిన్న చిన్న చాయిసెస్ చూడండి. ఎక్కడైతే వాళ్ళ చాయిసెస్ మీకు కనపడతాయో ఆ చాయిసెస్ మీరు చేయగలుగుతారు. మనకి ఎండ్ గోల్ ఆలోచించి పెద్దది ఆలోచిస్తున్నాం. ఇక్కడ మనం ఏదైతే గోల్ అనుకుంటున్నాం, జాబ్ అనుకోండి, ఫిట్నెస్ అనుకోండి, ఏదైతే గోల్ అనుకుంటున్నారో దానిలో మనం ఆ గోల్కి, బికాజ్ మనం ఈ లెవెల్లో ఉన్నాం, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఈజ్ ఛాలెంజింగ్. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళారు, కానీ ఆ లెవెల్ రావడానికి ఈ లెవెల్ ఇలా పెరిగింది, ఇలా పెరగడం వల్ల, ఈ స్టెప్స్ అకంప్లిష్ చేయడం వల్ల అక్కడ చేరారు. సో మనం ఆలోచించాల్సిందంటే పెద్ద గోల్ కాకుండా మనకున్న గోల్లో నేను ఒక్క స్టెప్ ఏం చేయాలి. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలి, మీరు 5 kgs తగ్గించాలని ఆలోచించకండి. గోల్ అది ఉండొచ్చు, కానీ మీరు టార్గెట్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్లో నేను నెక్స్ట్ 500 grams నెక్స్ట్ 1 weekలో అకంప్లిష్ చేయాలి. ఆ అకంప్లిష్మెంట్ కోసం ఏం కావాలి? ఇవాళ నేను లెగాలి, ఆ 5000 steps అనుకోండి, ఏదైనా వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, అది నేను ఇవాళ చేయాలి. సో మీరు ఫోకస్ చేయాల్సింది 500 grams లేకపోతే 5 kgs మీద కాదు. నేను ఇవాళ ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ స్టెప్ ఇలా నేను 7 days తీసుకుంటే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమందికి రాదు, అయినా కూడా రాదు, ఈ స్టెప్ తీసుకున్నా కూడా రాదు. కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? బై డిఫాల్ట్ నేను అబ్దుల్ కలాం గారు ఇలా అవ్వడం వల్ల వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళ చాయిసెస్ ఏంటి, బై ప్రిన్సిపల్ నేను అది ఫాలో చేస్తే 7 daysలో కాదు 1 monthలో అయితే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ కన్నా ప్రాసెస్ ఇంపార్టెంట్. చాలామంది గోల్ సెట్టింగ్లో మనం అచీవ్మెంట్స్లో ఏమున్నా సరే, మీరు మీరు చెప్పినట్టు జాబ్ అయినా అనుకోండి, లేకపోతే మీరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకున్నారు, ఏదైనా, ఇఫ్ యూ డు నాట్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ యూ విల్ నెవర్ అచీవ్ ద గోల్. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ చాలామంది ఫెయిల్ అవ్వడానికి కూడా రిజల్ట్ మీద డైరెక్ట్ ఫోకస్ చేయడం, దానికి సంబంధించి ఆ రిజల్ట్ రావాలంటే మనం ఏం చేయాలి అనేది మర్చిపోవడం వల్ల. సో ఇది ఒక వండర్ఫుల్ పాయింట్ అని చెప్పాలి. అందరికీ తెలిసినా దీన్ని మీలాంటి వాళ్ళు పిన్ పాయింట్ చేసి చెప్పకపోతే ఆ అవగాహన అనేది చాలామంది కోల్పోతుంటారు. అండ్ మీరు చెప్పిన విధంగానే మనకి పాసిబుల్ అయ్యే విధంగా గోల్ని మనం సాధించాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. ఒకేసారి 500 మెట్లు అనే దానికంటే ముందు 5 మెట్లు ఎక్కి చూస్తే 6వ స్టెప్ అనేది ఈజీగా అవుతూ ఉంటుంది. అండ్ అలా ప్రాసెస్కి దగ్గర అవుతూ ఉంటాం, రిజల్ట్ అనేది బై ప్రోడక్ట్ అవుతూ ఉంటుంది. దీనిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడింది యాక్షన్ గురించి, ఓకే, కానీ యాక్షన్కి ముందు మైండ్ సెట్ వస్తుంది.
మీకు ఆ సైన్స్ తెలుసు అనుకోండి. యాజ్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇవాళ రోజుల్లో వాకింగ్కి వెళ్తున్నారు అనుకోండి, నాకు 5 కిలోమీటర్ గోల్ ఉంది, అది చేయాలనుకుంటున్నాను, కానీ డూ యూ నో ద సైన్స్, నేను ఆ 5 కిలోమీటర్ ఆలోచించుకుని ఆగిపోతాను. కానీ అదే మీరు 1 కిలోమీటర్ చేశారనుకోండి, డోంట్ టార్గెట్ 5, 1 కిలోమీటర్ ఆ రోజుకి స్టార్ట్ చేశారనుకోండి, 1 కిలోమీటర్ అయ్యింది కదా, ఆ 1 కిలోమీటర్ అకంప్లిష్మెంట్ మిమ్మల్ని ఆ 5వ కిలోమీటర్ తీసుకెళ్తుంది. కానీ మీరు ఇక్కడ కూర్చుని బెడ్లో పడుకుని 5 కిలోమీటర్స్ చెయ్యాలి, వాళ్ళు పొద్దున్న లెగాలి అనుకున్నారనుకోండి, ఆ 5 కిలోమీటర్స్ కాదు, ఫస్ట్ స్టెప్ కూడా అవ్వదు. అదే మీరు సైన్స్ అంటది మొమెంటం అంటాం. మీరు ఒక రేస్లో పరిగెడుతున్నారు అనుకోండి, మీరు ఇక్కడ కూర్చుని ఇప్పుడు రేస్ స్టార్ట్ చేయాలనుకోండి, మీ ఆలోచన వస్తుంది నేను ఎలా పికప్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. అదే మీరు నడుస్తున్నారు ఆల్రెడీ, నేను ఆ రేస్ కంటిన్యూ చేయాలనుకోండి, ఏది ఈజీ? ఆ నడిచేది కంటిన్యూ చేసేది ఈజీ ఉంటుంది. సో ద ఫోకస్ ఇస్ మోర్ అబౌట్ ద మైండ్ సెట్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ షోయింగ్ అప్. చాలా మంది జిమ్మింగ్లో ఈ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుతుంటాం. మీకు ఆ ఎక్సర్సైజ్ టైరింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి. మీ మైండ్ని ట్రిక్ చేయడానికి మీరు కావాలంటే ఎక్సర్సైజ్ కూడా చేయకండి. 1 వీక్ పొద్దున్న తెలిసి వెనెవర్ యూ వాంట్ టు సే దట్ నౌ ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు డూ దిస్, మేక్ ష్యూర్ యూర్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్. అక్కడ వెళ్ళి ఎక్సర్సైజ్ కూడా చేయకండి, అక్కడ వెళ్ళి జస్ట్ నుంచోండి. మీ మైండ్ ట్రిక్ అవుతుంది దట్ ఐ క్యాన్ డూ దిస్. అది నేను జిమ్ చేయాలి, అలసిపోతున్నాను, మీకు 100 కారణాలు వస్తాయి, నేను చేయలేను, చేయకూడదు, వదిలేండి, నాకు అవసరమా, అవన్నీ వస్తాయి. కానీ ఈ సింపుల్ స్టెప్ ఎక్కడైతే మీరు యాక్చువల్ జిమ్మింగ్ కూడా చేయట్లేదు, వెళ్ళి జస్ట్ అక్కడ షోయింగ్ అప్ అంటుంది దీన్ని ఇంగ్లీష్లో, షోయింగ్ అప్. మీరు అక్కడ వెళ్ళి జస్ట్ 7 days కోసం ఏం చేయకుండా కూడా జస్ట్ లేసి అక్కడ వరకు వెళ్తే కూడా చాలు. యువర్ మైండ్ విల్ ట్రిక్ యూ ఆర్ యు ఆర్ ట్రికింగ్ యువర్ మైండ్. దానివల్ల యువర్ బాడీ స్టార్ట్స్ టు మూవ్ బేస్డ్ ఆన్ యువర్ కమాండ్ ఆఫ్ యువర్ మైండ్. అక్కడ వెళ్ళిన 7వ రోజు మీరు ఆటోమేటిక్గా ఏం అనుకోకుండా అక్కడ వెళ్తారు. అక్కడ వెళ్ళారంటే ఏదో ఒకటి చేద్దాం కదా స్టార్ట్ అవుతుంది. అది నేను ఎక్సర్సైజ్ చేయాలి ఎన్ని ఆలోచించుకుంటే అక్కడి వరకు కూడా వెళ్ళరు. సో దాట్స్ అ మైండ్ సెట్ షిఫ్ట్. దీస్ ఆర్ సైన్స్ అండ్ ప్రాసెసెస్ విత్ విచ్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్. ద ఫస్ట్ కిలోమీటర్ అంటాం, ఫస్ట్ 5 seconds అంటాం. నేను పబ్లిక్ స్పీకింగ్ కోచ్. చాలామందికి స్పీకింగ్ స్టేజ్ మీద రావడం లేకపోతే మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నాను, మీకు ఛాన్స్ ఇచ్చానంటే మీ జీవితంలో ఎప్పుడు లేగరు. ఎవరు వస్తారు అని అడుగుతాను నేను, ఒక్కడు రాడు. నా క్లాస్లో నేను చెప్తాను, నువ్వు వస్తున్నావు అని చెప్తాను. నువ్వు ఇక్కడ పే చేసి క్లాస్కి వస్తున్నావు అంటే నీకు నేర్చుకోవాలి ఉంది, కానీ ఇక్కడ వచ్చాక కూడా నేను చెప్తానంటే నువ్వు రావు. నేను అడిగాను ఎవరు రావాలంటే ఎవరు రారు. నువ్వు రా అని చెప్తే ఆటోమేటిక్గా వస్తావు, వచ్చాక మాట్లాడతావు. కానీ అదే నువ్వు వస్తావా అని అడిగితే సగం మంది రారు. సో దట్ డిఫరెన్స్ వేర్ ఫస్ట్ 5 seconds వేర్ యూర్ ట్రికింగ్ యువర్ మైండ్. ఎక్కడైతే నేను చేయగలుగుతానా, అందరూ నవ్వుతారు, నాకు వస్తుందా, ఈ టాపిక్ మీద మాట్లాడగలుగుతున్నా, నేను ఫ్లోగా మాట్లాడుతున్నా, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నా, అందరూ నవ్వుతారా, ఇవన్నీ ఆ ఫస్ట్ 5 secondsలో వచ్చి మనం ఇలా ఉంటాం. మన క్యాపబిలిటీని మనమే ఆపేసుకుంటున్నట్టు అవుతుంది. కేపబిలిటీ పొటెన్షియల్ అంటాం దీన్ని. కేపబిలిటీ రావడానికి ఆ పొటెన్షియల్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఆ పొటెన్షియల్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. కానీ దానికోసం ఈ 5 seconds మనం ఎక్కడైతే మననే ఆపుకుంటున్నామో అది ఓవర్కమ్ చేయడం చాలా అవసరం. దానికోసం యూ నీడ్ సెట్ ఆఫ్ పీపుల్. లైఫ్ కోచ్ అని చెప్పట్లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ అ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఎవరైతే అదే చేస్తున్నారో, వాళ్ళకి అదైతే న్యాచురల్లో, అదే నార్మల్లో, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంటే, ఆ కమ్యూనిటీలో ఉంటే ఆటోమేటిక్గా మీరు అది చేయగలుగుతారు. వండర్ఫుల్ సార్ అండి. ఈ మోమెంటం అనేదే కాదు, మీరు చెప్పిన ఆ సైన్స్, ఈ విషయం కింద తెలిసినట్లయితే తప్పకుండా ఏ మనిషి కూడా తన గోల్ని రీచ్ అవ్వకుండా ఆగడు. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఈరోజు మాకు ఇచ్చినందుకు. అండ్ మోర్ ఓవర్ చాలామందికి ఈ విషయాలు తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఇది ఎవరొకరికి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.